ఓకే, హాఫ్ టీ వరకు చేసాం కదా మనం. హాఫ్ టీ అయిన తర్వాత ఏం చేస్తామంటే, కింద ఆరెంజ్ కాబట్టి ఇక్కడ టాప్లో రెడ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఎడ్జ్ పీసెస్ ఉన్నాయి కదా టాప్లో. మనకి ఎడ్జ్ పీసెస్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఈ మిడిల్లోవి, ఈ మిడిల్లో వాటిని ఎడ్జ్ పీసెస్ అంటాం. ఇప్పుడు మనం మిడిల్ లేయర్ చేయడానికి ముందు కండిషన్స్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఎడ్జ్ పీసెస్లో టాప్లో ఏ సెంటర్ ఉందో ఆ కలర్ అయితే ఇక్కడ ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ టాప్లో ఏముంది, రెడ్ ఉంది. ఈ ఎడ్జ్ పీస్ అనేది మనం రెడ్ లేనిది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎడ్జ్ పీస్ అంటే 2 కలర్స్ కాబట్టి ఇక్కడ కానీ ఎక్కడ రెడ్ ఉన్నా మనకి యూజ్ అవ్వదు. సో ఈ ఎడ్జ్ పీస్ రెడ్ ఉంది, ఇది మనకు నో యూజ్. ఇక్కడ రెడ్ ఉంది, ఇటున్నా సరే, ఒక ప్లేస్లో రెడ్ ఉన్నా నో యూజ్. ఈ ఎడ్జ్ పీస్ నో యూజ్. ఇక్కడ చూడండి, ఈ ఎడ్జ్ పీస్ కూడా అంతే, రెడ్ ఎల్లో, ఇది నో యూజ్. ఇది ఉంది కదా, ఇక్కడ రెడ్ లేదు, బ్లూ అండ్ వైట్ ఉంది. సో ఇది మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వైట్ ఉంది కాబట్టి ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్న వైట్ ఎడ్జ్ పీస్కి వైట్ సెంటర్ని ఇలా మ్యాచ్ చేయాలి. కింద ఉన్న రెండు రొటేట్ చేస్తూ ఇలా మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసిన తర్వాత మనం ఫార్ములా అప్లై చేయాలి. అది కూడా ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది కదా, వైట్ సెంటర్ మ్యాచ్ చేసాం. టాప్లో ఏముంది, బ్లూ ఉంది. సో ఈ బ్లూ అనేది లెఫ్ట్ సైడ్, ఈ వైట్కి లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం మ్యాచ్ చేసింది మన ఫేస్ సైడ్కి పెట్టుకోవాలి. ఓకే, మ్యాచ్ చేశాను, నా ఫేస్కి పెట్టుకున్న తర్వాత టాప్లో ఉన్న బ్లూ నాకు లెఫ్ట్ ఉందా రైట్ ఉందా అనేది చెక్ చేసాను. చూస్తే రైట్ సైడ్ ఉంది. ఓకే, ఈ టాప్లో ఉన్నది ఇక్కడ సెంటర్ మ్యాచ్ చేశాను, దానికి టాప్లో బ్లూ ఉంది. ఇక్కడ కాదు, ఇక్కడ ఈ ఎడ్జ్ పీస్లో వైట్ మ్యాచ్ చేశాక ఇక్కడ బ్లూ ఉంది. ఈ బ్లూ వచ్చేసి నాకు లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నేను క్యూబ్ మొత్తం ఇక్కడ ఉంది. సో క్యూబ్ మొత్తాన్ని రైట్కి రొటేట్ చేసుకుంటాను. అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది నా ఫేస్ చూడాలి, క్యూబ్ ఇదేమో రైట్కి రొటేట్ అవుతుంది. ఓకేనా, నేను మ్యాచ్ చేసింది రైట్కి రొటేట్ చేశాను కాబట్టి రైట్ ఫార్ములా మాత్రమే యూజ్ చేయాలి. రైట్ ఫార్ములా వచ్చేసి R1 U1 R1 U1 R1. నెక్స్ట్ U R U R U. ఓకే, చూడండి ఒక బ్లూ వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ అది అలా మనకి మిడిల్ లేయర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. రెడ్ లేని ఎడ్జ్ తీసుకోవాలి. దీనికి రెడ్ ఉంది, దీనికి రెడ్. ఒక్కొక్కసారి ఇలాంటి కండిషన్ వస్తుంది. అన్ని ఎడ్జ్ పీసెస్లోనూ కూడా మనకి రెడ్ వస్తుంది. అప్పుడు ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. అన్ని పీసెస్లోనూ రెడ్ వస్తున్నప్పుడు ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, అగైన్ రైట్ యూజ్ చేస్తాను. R1 U1 R1 U1 R1 U R U R U. ఓకే, ఇలా ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసినప్పుడు మళ్ళీ రెడ్ లేని ఎడ్జ్ పీస్ అయితే వస్తుంది. ఇది చూడండి, ఇది రెడ్ లేని ఎడ్జ్ పీస్. ఓకే, 3 వాటికి ఉంది. ఇది రెడ్ లేని ఎడ్జ్ పీస్. ఓకే, సో బ్లూ అండ్ ఎల్లో కాబట్టి సైడ్ నుండి ఎల్లో కాబట్టి ఎల్లో సెంటర్ పీస్ మ్యాచ్ చేస్తున్నాను. మ్యాచ్ చేశాను. టాప్లో బ్లూ ఉంది. ఇది వచ్చేసి నా ఫేస్ సైడ్ పెట్టుకోవాలి. మ్యాచ్ చేసింది మీకు చూపించడానికి ఇక్కడ పెట్టాను. ఓకే, ఇది నా ఫేస్కి మార్చుకుంటా. నెక్స్ట్ బ్లూ వచ్చేసి లెఫ్ట్ ఉందా రైట్ ఉందా అని చెక్ చేస్తే రైట్ సైడ్ ఉంది కాబట్టి క్యూబ్ మొత్తం లెఫ్ట్కి తిప్పి లెఫ్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, L U L. ఓకే, U1 L1 U1 L1 U1. చూడండి, బ్లూ వచ్చేసింది. ఓకే, బ్లూ వచ్చేసింది మనకి. నెక్స్ట్ మళ్ళీ బ్లూ వచ్చేసింది. అలానే ఇంకా ఎల్లో అండ్ వైట్ ఒక్కొక్క పీస్ రావాలి, గ్రీన్ కూడా ఒక పీస్. నెక్స్ట్ మళ్ళా రెడ్ లేని ఎడ్జ్ పీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్నిటికీ రెడ్ ఉంది.
సో ఏం చేయాలి, అప్పుడు అన్నిటికీ రెడ్ ఎడ్జ్ పీస్ ఉన్నప్పుడు ఇక్కడ రెడ్ ఉంది, మూడింటికి రెడ్ ఉంది. ఓకేనా, కాబట్టి మళ్ళీ ఏదో ఒక ఫార్ములా. సో నేను మళ్ళీ లెఫ్ట్ ఫార్ములానే యూజ్ చేస్తున్నాను. LU LU L U1 L1 U1 L1 U1. ఓకే, సో ఇక్కడ వచ్చింది మనకి రెడ్ లేని ఎడ్జ్ పీస్, వైట్ అండ్ గ్రీన్ అనమాట. సో ఇప్పుడు గ్రీన్కి మ్యాచ్ చేస్తాను. గ్రీన్కి మ్యాచ్ చేసి నా సైడ్కి పెట్టుకుంటాను. టాప్లో వైట్ ఉంది, వైట్ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా అది చూస్తే లెఫ్ట్లో ఉంది. సో క్యూబ్ మొత్తం రైట్కి తిప్పి రైట్ ఫార్ములా R1 U1 R1 U1 R1 U R U R U. ఓకే, వైట్ అండ్ గ్రీన్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చేసింది. ఓకే, అగైన్ మళ్ళా రెడ్ లేని ఎడ్జ్ పీస్, ఇవి 3 ఎడ్జ్ పీసెస్లో ఉంది, ఇక్కడ రెడ్ లేదు. సో ఇది యూజ్ అవుతుంది. ఎల్లో మ్యాచ్ అయిపోయి ఉంది. సో ఇది మన ఫేస్కి పెట్టుకోవాలి. టాప్లో గ్రీన్ ఉంది, అది నా లెఫ్ట్ సైడ్ చూస్తుంది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎల్లో గ్రీన్ ఉంది కదా, ఈ ఎల్లో గ్రీన్ అనేది ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఈ ఎల్లో అండ్ గ్రీన్ సెంటర్స్ ఉన్న ఈ పీస్ దగ్గరికి ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ ఎల్లో గ్రీన్ అనేది ఇప్పుడు మనం ఆ ఫార్ములా అప్లై చేయడం వల్ల ఓకే ఇక్కడ గ్రీన్ మ్యాచ్ అవ్వాలి. కానీ రెడ్ ఉంది కదా, సో ఈ ఎల్లో గ్రీన్ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ ఎల్లో రెడ్ వెళ్ళిపోయి ఓకే. సో గ్రీన్ ఇప్పుడు నాకు లెఫ్ట్లో ఉంది. సో క్యూబ్ మొత్తం రైట్కి రొటేట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, రైట్ రొటేట్ చేస్తే నేను మ్యాచ్ చేసింది రైట్కి వస్తుంది. ఓకే, రైట్కి రొటేట్ చేశాను కాబట్టి రైట్ ఫార్ములానే యూజ్ చేస్తాం. R1 U1 R1 U1 R1. ఓకే, U R U R U. ఓకేనా, అయిపోయింది. చూసారా, మనకి సెకండ్ లేయర్ అంతా ఫినిష్ అయిపోయింది. అదేవిధంగా ఆటోమేటిక్గా ప్లస్ అనేది అయితే వచ్చేసింది. ఒక్కొక్కసారి ప్లస్ అనేది ఇక్కడ రాదు, ఒక డాట్ ఫామ్ కానీ సెంటర్ ఫామ్ కానీ ఇలా రివర్స్ ఎల్ షేప్ కానీ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం ప్లస్ ఫామ్ చేస్తాం. కానీ మనకు లక్కీగా ఇక్కడ ప్లస్ కూడా వచ్చేసింది. సెకండ్ లేయర్ ఫినిష్ అయింది. ఓకే, ఇది అదర్ మెథడ్ మన రూబిక్ క్యూబ్లు సెకండ్ లేయర్ ఫినిష్ చేయడానికి. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్లీ ఒకటి అప్లోడ్ చేశాను. అదొక ఇంకొక మెథడ్. సో మీకు ఇది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.